రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. సార్, కర్ణాటకలో మనం పరిస్థితి చూస్తున్నాం. నీటి కరువు అని అంటున్నారు. వారంకి ఒకసారి స్నానం చేస్తున్నాను, మన న్యూస్ కూడా వచ్చింది. సో అటువంటి పరిస్థితి అంటే అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇది అటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా రాబోతుందని ప్రచారం చేస్తున్నారు సార్. మరి నిజంగా అటువంటి పరిస్థితి తెలంగాణలో వస్తుందంటారా సార్? ఒకటి మట్టుకు చాలా బాగుంది. వారానికి ఒక రోజు స్నానం చేస్తానన్నది మనోడు ఇంకొక స్టెప్ అహెడ్ వేసి 10 రోజులకు ఒకసారి స్నానం చేయమంటాడేమో ఒకవేళ రేవంత్ రెడ్డి. ఇది ప్రకృతి వైపరీత్యానికి మనం ఏం చేయలేం. కానీ రాబోతున్న డ్రాట్ అంటారు కదా, క్షామం గురించి యాంటిసిపేట్ చేస్తున్నారు. నీటి ఎద్దడి వస్తుందని. ఓకే, దాన్ని తట్టుకోవడానికి ఈయన మరి ఎటువంటి ఇది జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఉంటుంది. కానీ అది ఎంటైర్ తెలంగాణకి చేయాలంటే చాలా కష్టం. అది అదే మన యొక్క బ్యాడ్ పరిస్థితి. మరి వాటర్ ఒకవేళ ఎద్దడి వస్తే వేరే చోటని వాటర్ తేవాలి కదా. జనరల్గా మెడ్రాస్లో చాలా సార్లు వాటర్ ఎద్దడి వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ వాటర్ ట్యాంకర్స్ బిజినెస్ పెద్ద బిజినెస్. ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్కి, ఎవ్రీ ఫ్లాట్స్కి, ఎవ్రీ గేటెడ్ కమ్యూనిటీకి ఒక 40-50 లారీ సర్వీసెస్ ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. అది ఎక్కడి నుంచో పట్టుకొస్తారో దాన్ని మళ్ళీ ఇలా ప్యూరిఫై చేసి వాళ్ళ యొక్క బాధ్యత. లేకపోతే దరిద్రమైన వాటర్ అది ఇక్కడ ఉంది. అది అదేవిధంగా ఎలాగెలా బతికేమో అంతకుముందు అలాగే బతుకుతాం. దాని ఒక పెద్ద పాయింట్ కింద బీఆర్ఎస్ చూపిస్తే ఇప్పుడు పోనీ చేయండి, పోనీ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. మీకు వీళ్ళు చేయలేరు అంటున్నాడు, రాబోయే దాని గురించి చేయలేరు అన్నారు. అదే రేవంత్ రెడ్డి మీకు కాంట్రాక్ట్ ఇస్తాడు, మీకు మంచి పేరు వస్తుంది, చేయండి. ఇవన్నీ ఎదకౌరులే, ఊరినే వాళ్ళు బ్యాట్ చేయడానికి. మీరేం చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఇటువంటివి వస్తాయని అనుకోరు. అంతకుముందు రాజశేఖర రెడ్డి రాగానే వర్షాలు పడేవి అనుకోరు. అది ప్రకృతి యొక్క వైపరీత్యం వల్ల, మంచి వలన ఇది జరుగుతూ ఉంటుంది తప్పితే. కానీ ఎనివే మనకి ఓజోన్ ఒకటి పోయింది. రాను సైంటిఫిక్గా గ్లోబల్ వార్మ్ ఎక్కువైపోయింది కదా. అంచేత ఇది సైంటిఫిక్గా ఇలా మాడితే మా ఛానల్లో ఏడో చెప్తున్నాడు అంటారు కాబట్టి ఎక్కువ చెప్పను నేను. సైంటిఫిక్గా వీఆర్ గెటింగ్ ఇన్ టు ఏ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. జియోగ్రఫికల్ గాను, అట్మాస్ఫియరిక్ కూడా అన్ని విధాలా బ్యాడ్లో పడుతుంది మానవ జాతి, ప్రపంచం అంతా. ఇండియాలో మరీ ఎక్కువ. బికాజ్ ఇండియా ఈజ్ ఎ వెరీ పాపులేటెడ్, థిక్లీ పాపులేటెడ్ కంట్రీ విత్ 140 crores పీపుల్ కదా. వాళ్ళకి జరగాలి ఫెసిలిటీస్ కొన్ని స్టేట్లో ఉండవు. ఉన్న స్టేట్లో కూడా ఇటువంటి డ్రాట్లు రావచ్చు. దానికి ఎవరు ఏం చేయలేరు. ప్రతి సంవత్సరం మనం అనుకునేది ఫ్లడ్స్ వస్తాయి. ఒక 2-3 సంవత్సరాల నుంచి మెడ్రాస్ చూస్తున్నాం. ప్రతి వచ్చినప్పుడు ఇంక నుంచి మేము ఇటువంటి తీసుకోపోతున్నాం అంటారు. ఏం తీసుకున్నాను అప్పటికప్పుడే చెప్తారు. నిజంగా తీసుకోవడం స్టార్ట్ చేస్తే సెంటర్ ఇవ్వదు. వాళ్ళ గవర్నమెంట్ వేరు, వాళ్ళ గవర్నమెంట్ వేరు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం ఇండియా. వాళ్ళ గవర్నమెంట్ ఉంటే ఇస్తారో లేకపోతే ఇవ్వరు. ఆ ఇచ్చింది కూడా 100 కోట్లు కావాలనుకో 2 కోట్లు ఇస్తారు. అందుకనే బీజేపీకి ఇక్కడ ఇంతవరకు లేదు. నువ్వు అటువంటి తారతమ్యం లేకుండా ఇచ్చిండి ఉంటాయి గత 5 సంవత్సరాలు కూడాను. అసలు కేసీఆర్ అలా క్రిటిసైజ్ చేయడానికి అవకాశం కూడా లేకపోను. మీరు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తినేగా మిగిలింది ఖర్చు పెడతారు అంతే. 1,00,000 కోట్ల బడ్జెట్లో వీళ్ళు సగం తినేయాలి కదా. మరి రకరకాల బినామీ పేర్ల మీద మీరు మీద డబ్బులు ఎవరు? వీళ్ళు తిన్నారని వాళ్ళకి తెలుసు, వాళ్ళు తిన్నారని వీళ్ళు తెలుసు. ఇది ఇండియాలో ఉన్న డెమోక్రటిక్ దుస్థితి, మన కంట్రీలో ఉన్న దుస్థితి. పొలిటీషియన్స్ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా స్విస్ బ్యాంకులో ఉన్నాయి. ఆయన బయటికి తీసుకొస్తానన్నాడు మోడీ గారు. ఎందుకు తీసుకురాలేదు? అన్నీ చేస్తున్నాడు, అవన్నీ చేస్తారు. ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ స్టేట్ గుజరాతీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అక్కడ డబ్బు తెచ్చేస్తే 140 కోట్ల మందికి ఒక్కొక్కటి ₹1 కోటి ఇవ్వచ్చట. అర్థమైందా? అందరు కోటీశ్వర్లు అయిపోతారు. ఆ ఒక్క పని చేయమను. అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్, ముస్లిం అయినా ఉండొచ్చు, క్రిస్టియన్ అయినా ఉండొచ్చు, హిందూ అయినా ఉండొచ్చు, తారతమ్యాలు లేకుండా స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చేసి వీళ్ళు బ్యాంకులో ₹1 కోటి వద్దు 50 లక్షలు ఇవ్వచ్చు. అవును, అందరూ సుభిక్షంగా ఉంటారు. ఆ 50 లక్షలు ఇలాగే ఖర్చు పెట్టుకోవాలి, మీరు ఇన్సూరెన్స్ కట్టాలి, ఇటువంటి బిజినెస్ చేసుకోవాలి, మళ్ళీ ఎవరు అని పెట్టి ఆంక్షలు పెట్టి మనుషులు బాగు చేసే పరిస్థితి లేదు ఇక్కడ. మన యొక్క పరిస్థితులను బాగుపరిచే పరిస్థితి మన గవర్నమెంట్కి లేదు. ఓకే, అందరూ పొలిటిక్స్గా ఎలక్ట్ అయిన మన్నాడి నుంచి నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచిస్తారు ఇక్కడ. అవును, ఇంకేం బాగుపడతాం మనం? అంచేత ముందు స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బు మోడీ గారికి యాజ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్ కాశ్మీర్ ఫైల్స్ని మీరు మెచ్చుకున్నారు, కేరళ స్టోరీ గురించి మెచ్చుకున్నారు, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ మీద తీద్దాం అనుకున్నాను సినిమా. మీరు మెచ్చుకుంటారా? మెచ్చుకుంటే వాళ్ళందరి డబ్బులు బయట తీయండి, తీసుకెళ్ళి పంచిపెట్టండి.
గరీబీ హఠావోకి మారుపేరుగా మిగులుతారు మీరు. ఇందిరాగాంధీ అంత సోది చేయలేకపోయింది, ఉమ్, మీరు చేయండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్గెస్ట్ స్టోరీ ఆఫ్ ద వరల్డ్. ఓకే. స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు 90% పొలిటీషియన్స్ది, ఉమ్, 10% బిజినెస్ పీపుల్ది. ట్యాక్స్ కట్టకుండా అక్కడ కొన్ని వేల కోట్లు దాచుకున్నారు. ఉమ్, దే విల్ గివ్ ఏ వాచ్ ఆల్సో. వీటి మీద తీయాలి, నాకు చాలా కాలం సిస్టమ్ మీద తీయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సో అది తీసినప్పుడు మరి మోడీ గారి బెనిఫిషియల్ ఉంది అది, ఉమ్, దాని గురించి మాట్లాడ్డా ఆయన. అది వాళ్ళకి బంధువులు ఉంటారు, అమిత్ షా బంధువులకు ఉంటుంది, ఆయనకు ఉంటుంది, ఆయనకు ఉంటుంది, ఒక అవును. మోడీ తప్ప. ఉమ్, మోడీకి కూడా బీజేపీకి ఖర్చు పెట్టడానికి ఫండ్ కావాలి కదా, అది అవును. వేరే వేరే అకౌంట్లో ఉంటుంది. ఉమ్, ఫైనల్గా మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బులు లేకుండా ఎలా చేస్తారు? అంచేత తెలంగాణలో రాబోయే క్షామం గురించి బీఆర్ఎస్ వాళ్ళు కానీ అంటే, నేను ఐ విల్ గివ్ ఏ అడ్వైజ్ టు సీఎం, ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చే పని చేయని. తెలంగాణలో మంచినీళ్ళు తేవడానికి బీఆర్ఎస్ వాళ్ళు కంకణం కట్టుకుని అందరూ భుజాన్ని కడవేసుకు వెళ్ళిపోతున్నారో చెప్పండి. లెట్ దెమ్ డూ ఇట్. నిజంగా అంత గొప్పవాళ్ళు అయితేనే. ఎవడో ప్రజల గురించి కాదు, ఆ ఓట్ల గురించి, వాళ్ళ మీద బురదలా చల్లాలి, వీళ్ళ మీద వాళ్ళ బురదలా చల్లాలి. వీళ్ళు ఎలక్ట్ అయిన మన్నా నుంచే హరీష్ రావు క్రిటిసైజ్ చేస్తాడు. ఏమన్నా దానికి ఏమన్నా అర్థం ఉందా అసలు? అంత ఎదిగి మనిషి ఉమ్, అది ఏదో ఇంత చివుకుమనేటట్టు చిన్న ప్రాబ్లం వస్తే ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఏమన్నా కొట్టాడు. అప్పుడే అర్థమైపోయింది మీకు చాలా అహంభావం పెరిగిపోతుందని. ఉమ్, ఒక ఎంప్లాయీని హౌ కెన్ యూ బీట్? అతను ఎలక్ట్ అయిన మన్నా నుంచి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అతనికి వేరే కాంట్రిబ్యూట్ పొజిషన్. ఉమ్, అతను యాక్చువల్గా వాళ్ళ పార్టీలోనే వాళ్ళ ఫ్యామిలీలోనే అతను అణగదొక్కడానికి ప్రయత్నించారు. ఓహో. వాళ్ళలోనే వాళ్ళ పాలిటిక్స్. ఉమ్, కేటీఆర్ సీఎం అయిపోదామని, ఎప్పుడు చూసినా సీఎం అయిపోదాం అని చెప్తే ప్రజల గురించి ఆలోచించి తక్కువ కాబట్టే పోయారు లోపలికి మీరు. ఉమ్, ఇప్పుడు నేను షేమ్ గెలవక మీ వెలందోర్ల క్యాస్ట్ ఒక లెవెల్కి వచ్చింది, మీకు మళ్ళీ రాదు. కరెక్ట్. అదేంటప్పుడు ఉమ్, అది నిలబెట్టుకోవాలి. సస్టైనబిలిటీ అంటారు. ఒక అవును. బిజినెస్ పైకి వచ్చినా, ఒక డైరెక్టర్ పైకి వచ్చినా, ఒక సినిమా ప్రొడక్షన్ పైకి వచ్చినా, నెక్స్ట్ ఇంకో సినిమా ఎందుకు హిట్ అవ్వాలంటే సస్టైన్ చేయాలి. సస్టైన్ చేయకపోతే ఎవడైనా లోపల పోతాడు. కరెక్ట్. మీకు అర్థమైందా? దట్ ఈస్ ఫర్ ద పొలిటీషియన్స్ ఆల్సో. ఓకే. నేను కాక మొన్న ఎలక్ట్ అయితే ఇంకా చేయలేదు. 5 చేయడానికి ఎంత టైం పడుతుంది? బస్సులన్నీ వాళ్ళ తెలంగాణ ఆర్టీసీ అంతా తీసుకొచ్చి దాన్ని సంస్కరించి ఎన్ని బస్సులు ఫ్రీగా ఇస్తున్నాం, ఎంత చేయాలి. కంగారు పడిపోతారు వీళ్ళు, ఏదో విధంగా బ్యాట్ చేసేయాలని. ఉమ్, సేమ్ మిస్టేక్ చంద్రబాబు నాయుడు హాస్ డన్. నీకు వచ్చిన 23 సీట్లు, 151 సీట్లు వచ్చిన జగన్ని ఎలక్టెడ్ మన్నాడి నుంచి ఎల్లో మీడియా బ్యాట్ చేయడం మొదలుపెట్టింది. ఓహో. ఎలక్ట్ అయ్యి 10 days కూడా అవ్వలేదు. అవును. 10 daysలో ఏం చేస్తాడు? అందుకనే ఇతను ముందుగానే జాగ్రత్త పడి ఫస్ట్ గోడలు బాగా కొట్టాడు క్యాంప్ ఆఫీస్. ఓ, కరెక్ట్. కొట్టాడా? ఏదో ఒక యాక్షన్ ఉంటుందని. ఉమ్, మీకు అర్థమైందా? అనుకోకుండా బస్సులు దిలోగా అది సర్దుబడికి లోపల బస్సులు తీసేసాడు. ఉమ్, అది సర్దుబడికి లోపల ఆటోలు వచ్చినాయి. వీళ్ళు ఎలాగ ఇవ్వడం వల్ల మాకు ఫుడ్ పోయిందని వీళ్ళు మళ్ళీ వాళ్ళని సర్దాడు. ఇంకోటి మొత్తం చేసాడు లేదా? వీళ్ళకి ఇంకా వాయిస్ లేదు, గేవి లేక రాబోతున్న క్షామం, రాబోతున్న నీటి ఎద్దడి నువ్వు చేయబోనే. మీరు చేయండి, వచ్చి కడవెత్తుకెళ్ళాను అన్నట్టుగా అందరూ తలకొక కావిడ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి బ్యాగ్ వచ్చి దీనికి వాటర్ ఇవ్వండి. ఇట్స్ ఆల్ బుల్షిట్. ఒకళ్ళ మీద ఒకళ్ళ బురదలు కొనే సంస్కృతి పోయే వరకు ప్రజలకు మంచి జరగదు. ఓకే. ఇంకా దాని గురించి జగన్ ఏం చేశాడంటే, ఇంక ఎన్ని కుదరదు, రోడ్లు గిడ్లు పక్కన పడి డబ్బులే వేద్దామని చెప్పి డబ్బులే వేస్తున్నాడు. మీటర్ నొక్కితే వెళ్ళిపోయి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఉమ్, ఆడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. అర్థమైనప్పుడు మీకు డెవలప్ అవ్వదు అలా చేస్తారు స్టేట్. ఉమ్, అందరూ సూపర్ బూత్లో తయారవుతారు. అయినా పర్లేదు, రోడ్లు బాలే అందుబాటు నీళ్ళు ఆటోడు అలాంటి చదువుకునేవాడు ఎప్పుడన్నా బండి వేసుకెళ్తే తగిలితే రోడ్లు వేయలేదు అంటాం అంతే. ఎంతమంది ఉంటారు దాని గురించి? అవును. డబ్బులు చేతిలో పడ్డానికి ఆ గతుకుల్లో వెళ్ళేవాడు కూడాను ఏం పర్లేదు మర్చిపోతాడు. కరెక్ట్. జగన్ పాలసీ అది ప్రస్తుతం డబ్బులతో కొడతాడు దెబ్బ. ఉమ్, సో ఇక్కడ వాళ్ళ వీళ్ళ ఒకరి మీద ఒకరు బుర్ర చల్లుకున్నది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. అవి ఎలక్ట్ అయ్యి మరీ గవర్నమెంట్ అంటే 10 days కూడా అవ్వలేదు. నేను చూస్తాను, ఆ హరీష్ రావు స్టార్ట్ చేశాడు ఉమ్, దుకాణం, కేటీఆర్ చేసాడు చూశాడు. ఎందుకు ముందు ఓడిపోయారు, ఉడికిపోతాను వచ్చేస్తాను అనమాట, తట్టుకోలేకపోతున్నారు. నువ్వు చేసే కొలది కూడా ఇతను రెచ్చిపోతాడు. ఓకే. ఎవరు వీళ్ళిద్దరికి ఫిట్టింగ్ పెట్టని చూశారు, ఉమ్, మల్లుకిని భక్తి విక్రమార్కని అతనికని. మీరంతా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండగా ఆశకిచ్చారని.
మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు కాంగ్రెస్ మళ్ళీ తిరిగి పవర్లో తీసుకురాగలరా? అతను ఒకటే తీసుకొచ్చాడు, అవును. అతను తెలుగుదేశం అయినా కూడా. ఉమ్, దట్ క్రెడిట్ హ్యాస్ టు గో టు ఓన్లీ అతనికి. right. లేకపోతే ఈ రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ. అతని గురించే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. అవును సార్. ప్లస్ దే డిజర్వ్ ఇట్. మీకు స్టేట్ ఇచ్చిందే వాళ్ళు, ఉమ్, ఆంధ్రాకి మోసం చేసి. ఆ రుణం జనాలు తీర్చుకున్నారు. ఓకే. ఇంకా గ్రేటర్ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు, ఉమ్, కానీ వాళ్ళు ఎవరో నిలబడడానికి ఇష్టపడట్లేదు. ఓకే. ఎంపీ అనగానే పారిపోతారు. ఉమ్, నాకు ఎందుకో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కదా. ఆడెవడో నిలబడి 2-3 అడిగారట, నిలబడతాను డబ్బులు మీరే ఖర్చు పెట్టినాను. వై షుడ్ ఐ స్పెండ్? ఓడిపోయే పార్టీకి గెలుస్తావు అంటే ఖర్చు పెట్టిన 100-200 కోట్లు ఖర్చు పెడితే నేను ఖర్చు పెడతాను, నా డబ్బులు ఖర్చు పెట్టాను అన్నాడు. బయట అంత లోపల జరుగుతున్నాయి కూడా బయటకు వచ్చేసినాయి. నోబడి ఇంట్రెస్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టెడ్ అయిన నలుగురు ఎదురు కూడా డబ్బులు మీరు ఖర్చు పెట్టండి అన్నారట. ఓకే. లోపాయకారంగా జరుగుతుంది మాట ఇది. ఉమ్, ఎవడు ఖర్చు పెడతారు? లేకపోతే ఇప్పుడు గెలుస్తామని గ్యారెంటీ ఉంటే ఖర్చు పెట్టచ్చు, అవును. గెలుస్తామని గ్యారెంటీ లేనప్పుడు మీరు పార్టీ ఖర్చు పెడితే లక్షల కోట్లు తినేశారు కదా, Correct. ఖర్చు పెట్టండి. దట్స్ మై స్టేట్మెంట్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.